బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై సటైర్లు వేశారు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్. ఎండదెబ్బ కొట్టి కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. ఇరిగిన తొంటి ఎముక ఇంకా సెట్ అయిందో లేదో అని ఆయన అన్నారు. కూతురు కవితకు బెయిల్ దొరుకుతుందో లేదో అని కేసీఆర్లో పూర్తి అనిశ్చితి నెలకొందన్నారు. కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టి 100 ఎకరాలు ఆంధ్ర వారికి దారాదత్తం చేశారన్నారు. చేసిన తప్పులకు కేసీఆర్కు శిక్ష తప్పదన్నారు నిరంజన్. పెట్టినము రుణమాఫీ మాత్రంలే ఆగస్టు 15 లోపల మేము చేస్తామనే మాట వారు చెప్పడం జరిగిందన్న మాట మనం చేస్తా ఉన్నాం. సో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చిత పరిస్థితికి తావు లేదనే విషయాన్ని ఓసులోకి షోలోకి వచ్చి కేసీఆర్ తెలుసుకుంటే మంచిదనే మాట మనం చేస్తా ఉన్నాం. ఆయన ఇంకొక మాట మాట్లాడిండు. ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నాగేశ్వరరావు గారు కేంద్రంలో మంత్రి పదవి స్వీకరిస్తారనే మాట కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఆయన ఏ రకంగా కలవడుతుండో అనే విషయంలో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది, సానుభూతి వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి ఉందన్న మాట మనం చేస్తా ఉన్నాను. ఇంతకుముందు తెలంగాణ నేను తెచ్చానంటే ప్రజలు అప్పట్లో నమ్మిండ్రు. ఈయన ఇప్పుడు కూడా మీటింగ్ లో ఎక్కడ పోయినా నేను తెచ్చిన అనే మాట చెప్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కేసీఆర్ తెలంగాణను తెచ్చాడంటే నమ్మం పరిస్థితుల్లో లేరు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే అనే నమ్మటంతోనే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటం జరిగిందనే